హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను భోగి పండుగ రోజు చిన్నపిల్లలకి భోగి పండ్లు పోస్తారు కదండి. అయితే చిన్నపిల్లలకి భోగి పండ్లను ఏ విధంగా పోయాలి అని చాలా మందికి చాలా రకరకాల డౌట్స్ అయితే ఉంటాయండి. అలాగే ఈ భోగి పండ్లను పోసేటప్పుడు ఏమైనా ఆనవాయితీ కానీ ఆచారం కానీ ఉండాలా అని, ఇంకా చిన్నపిల్లలకు మొదటిగా భోగి పండ్లు ఎవరు పోయాలని ఇలా చాలా డౌట్లు అయితే ఉంటాయండి. ఇంకా మనం పిల్లలకి పోసిన భోగి పండ్లను ఫంక్షన్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఏం చెయ్యాలి అని, అలాగే భోగి పండుగ రోజు భోగి పళ్ళను చిన్న పిల్లలకి ఏ సమయంలో పోయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం భోగి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలుసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ ఎప్పుడు వచ్చాయనే విషయాలన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే మనకి ఈ 2024వ సంవత్సరంలో భోగి పండుగ జనవరి 14వ తేదీ ఆదివారం రోజు అయితే వచ్చిందండి. ఈ భోగి పండుగ రోజే చిన్న పిల్లలకి భోగి పండ్లు అనేవి పోస్తారండి. అయితే ఈ భోగి పండ్లను పిల్లలకి ఎప్పుడు పోయాలి అని అంటే సాయంత్ర సమయంలో, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రదోష సమయంలో మనం పిల్లలకి భోగి పండ్లు అనేవి పోస్తారండి. ఒకవేళ సాయంత్రం వేళలో మీకు భోగి పండ్లు పోయడం కుదరకపోతే భోగి రోజు శుభగడియలు ఉన్న సమయంలో ఉదయం భోగి పండ్లను అయితే పిల్లలకి పోయవచ్చండి. అయితే భోగి పండుగ రోజు భోగి పళ్ళను పోయటానికి ఏదైనా ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఉండాలా అని అంటే పిల్లలకు భోగి పండ్లను పోయడానికి ఎటువంటి ఆనవాయితీ కానీ ఆచారం కానీ ఉండవలసిన అవసరం లేదండి. ఎవరైనా సరే చిన్న పిల్లలకు ఈ భోగి పండుగ రోజు భోగి పళ్ళను అయితే పోసుకోవచ్చండి. భోగి పళ్ళను చిన్న పిల్లలకి ఎందుకు పోస్తారు అని అంటే చిన్న పిల్లలకు దృష్టి తగలకుండా ఈ భోగి పండ్లను అయితే పోస్తారండి. ఎవరైతే ఈ భోగి పండుగ రోజు చిన్న పిల్లలకి భోగి పండ్లు పోయాలి అని అనుకుంటారో వారు భోగి పండ్లను ఈ విధంగా ఈ పద్ధతిలో అయితే తయారు చేసుకుని పెట్టుకోవాలండి. ముందుగా అయితే మనం ఈ భోగి పండ్లను పోయడానికి రేగు పండ్లను అయితే తీసుకోవాలండి. అలాగే ఈ భోగి పండ్లలోకి పసుపుతో కలిపినటువంటి అక్షింతలను, అలాగే చెరుకు గడల యొక్క ముక్కలను, అలాగే నాణ్యాలను, బంతి పువ్వుల రెక్కలను, ఇలా ఈ 5 రకాలను కలుపుకుని భోగి పండ్లను అయితే తయారు చేసుకోవాలండి. సాధారణంగా ఈ 5 రకాల వస్తువులతో సాంప్రదాయబద్ధంగా భోగి పండ్లను అయితే తయారు చేసుకుంటారండి. అలాగే కొద్దిమంది ఈ భోగి పండ్లలో శనగలను కూడా కలిపి పిల్లలకు పోస్తూ ఉంటారు. తెలుపు రంగు శనగలను కానీ నలుపు రంగు శనగలను కానీ ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని అయితే పిల్లలకి భోగి పండ్లు అయితే పోయాలండి. ఇలా మీరు భోగి పళ్ళల్లో శనగలను కలిపి భోగి పళ్ళు పోయాలి అని అనుకుంటే మీరు ఈ ఫంక్షన్ చేసే ముందే ఒక 5 గంటల 6 గంటల ముందే శనగలను నానబెట్టుకుని పచ్చి శనగలనే మనం భోగి పండ్లలో కలుపుకుని పిల్లలకి దృష్టి అనేది తీసుకోవచ్చండి. అయితే ముందుగా ఈ భోగి పండ్లను పిల్లలకు ఎవరు పోయాలి అని అంటే మనం ఈ భోగి పండ్లను భోగి పండుగ రోజు సాయంత్ర సమయంలో ప్రదోష కాలంలో అయితే పోయాలండి పిల్లలకి. అయితే మనం ఈ భోగి పండ్లను పోసే ముందుగా మన ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర దీపారాధన చేసి నమస్కారం అయితే చేసుకోవాలండి. అలాగే మన ఇంట్లో చిన్ని కృష్ణుడి ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర కూడా నమస్కారం చేసుకుని ఆ తర్వాత పిల్లలని, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారిని అందంగా అలంకరించి ఆ తర్వాత ఒక పీట కానీ కుర్చీ కానీ వేసి దానిపైన పిల్లల్ని కూర్చోబెట్టి ముందుగా పిల్లలకి తన తల్లి చేతే భోగి పండ్లను అయితే ముందు పోయించాలండి. ఆ తర్వాత ఇంట్లో అత్తగారు కానీ ఎవరైనా పెద్దవారు ఉంటే వారి చేత పోయించి ఆ తర్వాత భోగి పండ్లు పోయడానికి మనం పేరెంటాలని పిలుస్తాం కదండి. ఆ తర్వాత వారి చేత భోగి పండ్లను పిల్లలకైతే పోయించాలండి. అయితే పిల్లలకి భోగి పండ్లను పోయించే ముందు తల్లి చేత పిల్లలకి కుంకుమ బొట్టు అయితే పెట్టించాలండి. ఆ తర్వాత తల్లి చేత ఈ భోగి పండ్లను పిల్లలకు 3 సార్లు కుడివైపుకు 3 సార్లు ఎడమ వైపుకు తిప్పాలండి. అంటే సవ్య దిశలోను అపసవ్య దిశలోని తిప్పి ఆ తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని తిప్పి ఆ తర్వాత తల మించి ముందుగా తల్లి అయితే భోగి పండ్లను పిల్లలకైతే పోయాలండి. ఈ భోగి పండ్లను పిల్లలకి పోయడం వల్ల పిల్లలకున్న చెడు దృష్టి అలాగే దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారండి. అంతేకాకుండా ఈ భోగి పండ్లను మనం తలపై నుండి వేయడం వల్ల తలపైన మనకి బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది కదండి. అందుకని ఈ భోగి పండ్లను తలపై నుంచి వేసినప్పుడు దానిని ప్రేరేపితం చేయ
వేయడం జరుగుతుందని అంటారండి. ఈ రేగి పండ్లను బదరికా ఫలం, బదరీ ఫలం అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారండి. ఈ రేగి పండ్ల వృత్తాంతం గురించి ఒక చిన్న కథ అయితే ఉందండి. అదైతే నేను ఇక్కడ చెప్తానండి, జాగ్రత్తగా వినండి. పురాణాల ప్రకారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణ అంటే నారాయణుడు, అర్జునుడు కలిసి బదరికా వనంలో ఒక చిన్న ఆశ్రమంలో ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగం దగ్గర ఘోర తపస్సులైతే చేస్తారంటండి. అప్పుడు శివుడు ప్రసన్నుడై వారు కావలసిన కోరికలన్నీ కూడా తీరుస్తాడంటండి. అందుకు దేవాది దేవతలందరూ కూడా సంతోషించి ఆ నారాయణుడిపై బదరికా ఫలంతో అభిషేకం అనేది చేస్తారంటండి. అలా కురిపించిన తరువాత ఆ నారాయణుడు సంతోషించి పరవశించిపోయి చిన్న పిల్లవాడిలా అంటే కృష్ణుడి అవతారంలోకి వెళ్ళిపోయి ఆ రేగి పండ్ల అభిషేకాన్ని స్వీకరించి మురిసిపోతాడంటండి. అలా నారాయణుడికి బదరికా ఫలాల అభిషేకం చేసిన రోజు ఈ భోగి పండుగేనండి. ఆనాటి సంఘటనకు ప్రతీకగా భోగి పండుగ రోజు చిన్న పిల్లలకు ఇంట్లో వారందరూ భోగి పండ్లనైతే పోస్తారండి. చిన్న పిల్లలను నారాయణుడి స్వరూపంగా భావించి ఆ భోగి పండ్లతో స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా చిన్న పిల్లలకు భోగి పండ్లను అయితే పోస్తూ ఉంటారండి. ఈ భోగి పండుగ పూర్తయిన తర్వాత సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడండి. తరువాత సూర్యుడు మకర సంక్రమణంలోకి అడుగు పెడతాడు. భోగి పండ్లలో ముఖ్యంగా రేగు పళ్ళనే ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే ఈ భోగి పండ్లనే అర్క ఫలం అని కూడా అంటారండి. అంటే సూర్యుడికి సూచికగా ఈ అర్క ఫలం అయితే చెప్తూ ఉంటారండి. అంటే ఈ అర్క ఫలం చూడడానికి సూర్యుడు లాగే ఎర్రగా గుండ్రంగా ఉంటుంది కదండి. అందుకని ఈ అర్క ఫలాలను పిల్లలకి తలపైన పోయడం వల్ల సూర్యుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని, అలా సూర్య భగవానుడి ఆశీస్సులు కలిగి పిల్లలకు ఆరోగ్యం వృద్ధి చెందుతుందని, అలాగే మేధస్సు కూడా పెరుగుతుందని ఒక నమ్మకంగా కూడా ఈ అర్క ఫలాలను పిల్లలకి తలపై నుండి పోస్తారండి. ఇప్పుడు ఈ భోగి పండ్లను ఏ వయస్సు ఉన్న పిల్లలకు పోయాలి అని అంటే సాధారణంగా కౌమార దశకు ఏడాదికి ముందు అంటే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ రేగి పండ్లను పోయడం ఆనవాయితీగా వస్తుందండి. మొదటగా ఎవరైనా మీ ఇంట్లో చిన్న పిల్లలకు ఈ భోగి పండ్లు పోయాలి అనుకుంటే 1వ సంవత్సరము కానీ 3వ సంవత్సరము కానీ 5వ సంవత్సరము కానీ ఇలా బేసి సంఖ్యలు ఉండే సంవత్సరాలలో మీ పిల్లలకు భోగి పండ్లను అయితే పోసుకోవచ్చండి. పిల్లలకు భోగి పండ్లు పోసిన తర్వాత ఈ ఫంక్షన్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ భోగి పండ్లను అంటే మనం భోగి పండ్లలో చెరుకు ముక్కలు, అలాగే పువ్వులు, రెక్కలు, నాణేలు ఇలా అన్ని కూడా వేస్తాం కదండి. ఇవన్నీ కూడా ఫంక్షన్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఏం చేయాలి అని అంటే మనం పిల్లలకి ఈ భోగి పండ్లను దిష్టి తీసి వేస్తాం కాబట్టి వీటిని మనం ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వెయ్యాలండి. అంటే రేగు పండ్లని అలాగే పువ్వుల రెక్కల్ని వీటన్నింటినీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వెయ్యాలి. అయితే మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఈ రేగు పండ్లు తినాలి అనుకుంటే మనం దిష్టి తీసి పెడతాము కాబట్టి ఉంచుతాం కాబట్టి రేగు పండ్లని ఇవి తినకూడదండి. మీరు సపరేట్గా ఈ ఫంక్షన్కి ముందే కొన్ని రేగు పండ్లను తీసుకుని పిల్లలకి ఫంక్షన్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇవ్వవచ్చండి. అంతేకాని ఇలా దిష్టి తీసిన రేగు పండ్లను పిల్లలకి తినమని ఇవ్వకూడదండి. ఈ భోగి పండ్లలో వేసిన చిల్లర నాణాలను ఎవరైనా అనాథలకు కానీ లేదు అంటే గుడి దగ్గర యాచకులకు కానీ ఇవ్వవచ్చండి. లేదు అంటే చిల్లర నాణాలతో ఏవైనా చిన్నపిల్లలు తినే వస్తువులను కొని చిన్నపిల్లలకు అయితే ఇవ్వవచ్చండి. ఈ భోగి పండ్లలో వేసిన చెరుకుగడ ముక్కలను అలాగే పువ్వుల రెక్కలను ఎవరో తొక్కని ప్రదేశంలో అయితే వేసేయాలండి. అంతేనండి. చూసారు కదా భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లను ఏ విధంగా పోయాలో. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.